శ్రీ మీడియా ప్రేక్షకులకు స్వాగతం, సుస్వాగతం. ఈరోజు జనవరి 25వ తారీఖు శనివారం. ఈరోజు ఏకాదశి రాత్రి 8:32 వరకు ఉంటుంది. తదనంతరం ద్వాదశి. ఇక నక్షత్రంలోకి వచ్చేప్పటికి అనురాధ నక్షత్రం ఉదయం 7:08 వరకు ఉంటుంది. తదనంతరం జ్యేష్ఠ నక్షత్రం ఉంటుంది. ఈరోజు ఏకాదశిని షట్తిల ఏకాదశిగా పిలువబట్టం అనేది అయితే ఉంటుంది. సో ఈరోజు ఏదైనప్పటికీ కూడా మరి శనికి తైలాభిషేకాలు చేసిన, అలాగే మరి వెంకటేశ్వర స్వామికి చిమ్మిలి నివేదన చేసిన, అంటే ఈరోజు మరి 6 రకాలుగా ఏదైనా సరే తిలలు ఉపయోగించి, అంటే తైలాభ్యంగన స్నానం కానీ, తర్వాత మరి ఇలా తైల అభిషేకాలు కానీ, తైల నివేదనలు కానీ, అన్నంలో మనం మరి నువ్వుల్ని కలిపి భుజించడం, ఇలా ఈ రకంగా 6 రకాల యొక్క ఉపయోగాన్ని చెప్పటం అనేది జరిగింది. ఇక ఈరోజు మరి ద్వాదశ రాశుల యొక్క ఫలితాల్లో ముందుగా మనం మేషరాశి ఫలితాలు చూసుకుందాం. మేషరాశి వారికి ఈరోజు కూడా ఎంతో కొంత అనారోగ్య సమస్యలు ఉండటం అనేది, తర్వాత మరి తమ కింద పనిచేసే వాళ్ళతో కూడా ఏమైనా సమస్యలు ఉత్పన్నం అవ్వడానికి కూడా ఆస్కారం ఎక్కువగానే కనిపిస్తుంది. ఒక పక్క శారీరక అనారోగ్యం, మరోవైపు సమస్యల ఒత్తిడి లేదా పనిభారం, వీటితో మీరు కోప తాపాలకి ఎక్కువగా లోనయ్యే పరిస్థితి అయితే నెలకొంటుంది. ఇక ఇంటి సమస్యల్లో ఒక రకమైన నిశ్చింతకి రాలేకపోవటం, తర్వాత వీటిని ఎలా పరిష్కరించాలో తెలియని వైనం, ఈ రకంగా ఇబ్బంది పడటం అనేది కూడా కనిపిస్తుంది. అవసరానికి మాత్రం ధనం లభిస్తుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. వృషభ రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. ఇక సంతానపరంగా అభివృద్ధి ఉంటుంది. అలాగే ఏదైనా సరే ఇప్పటికే సంతానం కోసం వేచి ఉన్నవాళ్ళు ఎవరైనా ఉంటే కనుక అనుకోకుండా ఈరోజు మంచి వార్త వినే పరిస్థితి కూడా ఉంటుంది. వృత్తి ఉద్యోగాల్లో మార్పులు ఉన్నప్పటికీ కూడా ఆ మార్పులు ఆమోదయోగ్యంగానే ఉంటాయి. ఇక కొత్త బాధ్యతల కోసం మీరు ప్రయత్నిస్తున్నట్టయితే కనుక అవి కొంత పురోభివృద్ధిలోకి వెళ్ళటం కూడా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు ఉద్యోగం కోసం తపన పడుతున్నట్టయితే ఈరోజు అనుకోకుండా ఆ ఉద్యోగాలు లభించే పరిస్థితి ఉంటుంది. బుద్ధి తర్వాత శ్రమ రెండు మీరు సమపాలలో వినియోగించి తప్పకుండా మంచి ఫలితాలు ఈరోజు అయితే పొందగలుగుతారు. ఈరోజు మీకు వినాయకుడికి సంబంధించిన పూజలు యోగాన్ని ఇస్తాయి. మిథున రాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలే కనిపిస్తున్నాయి. ఏ పనిలో అయినా సరే అమిత ఉత్సాహంతో వాటిని పూర్తి చేయటం అనేది అయితే కనిపిస్తుంది. కానీ ప్రస్తుతం మరి లగ్న రాశి కుజుడి యొక్క సంచారం వల్ల అనారోగ్య బాధలు అయితే మధ్య మధ్యలో మిమ్మల్ని పలకరించి వెళ్తూ ఉండటం అనేది అయితే ఉంటుంది. అలాగే మరి రావాల్సిన మనం గడించిన ఎంత లాభమైనా సరే అది మళ్ళీ ఏదో రకంగా ఖర్చులకి దారి తీస్తుంది. అయినప్పటికీ కూడా ఈరోజు మీరు మీ యొక్క జీవితంలో కొంతవరకు చెప్పుకోదగిన విజయాలతో పాటు ఏదైనా సరే ఒక ఆనందానుభూతిని మరి అనుభవించేందుకు దోహదపడుతుంది. ఈరోజు మీకు దుర్గాదేవికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. కర్కటక రాశి వారైతే కనుక ఈరోజు కూడా వారి యొక్క ఆరోగ్య విషయంలో అయితేనేమి, వృత్తి ఉద్యోగాల నిర్వహణ విషయంలో అయితేనేమి ఎంతో కొంత జాగ్రత్తగానే ఉండవలసిన పరిస్థితి కనిపిస్తుంది. మీ తర్వాత లేదా మీ తోడబుట్టిన వారితో ఏమైనా సరే ఈరోజు చిన్న చిన్న విభేదాలు చోటు చేసుకోవడానికి కూడా అవకాశం లేకపోలేదు. విదేశాలకి వెళ్ళాలి అనుకుని ప్రయత్నిస్తున్న వాళ్ళు తప్పకుండా ఈరోజు విజయం సాధించడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. ఇక రాజకీయ రంగంలో ఉన్నవారికి ఈరోజు అనుకోకుండా ఏవైనా సరే కొంత మార్పులతో కూడిన మంచి జరగడానికైతే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు యోగాన్ని ఇస్తాయి. సింహరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇప్పటికే లాభస్థానంలో కుజుడి యొక్క స్థితి, రాజ్యస్థానంలో గురుని యొక్క స్థితి,
మరి వృత్తి ఉద్యోగాల స్థానంలో రవి యొక్క స్థితి, వీటన్నిటి వల్ల చేసే వృత్తి ఉద్యోగాల్లో గౌరవ మర్యాదలు పెంచుకోగలుగుతారు. శారీరకంగా ఎంత అలసట చెందినప్పటికీ కూడా మీ యొక్క వృత్తి ఉద్యోగ బాధ్యత నిర్వహణలో మీ కర్తవ్యాన్ని మర్చిపోకుండా 10 మందిచే ప్రశంసించబడతారు. ఇక దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. సంతానపరంగా ఏవైనా సరే మంచి వార్తలు వింటారు. ఈరోజు మీకు నరసింహస్వామికి సంబంధించిన పూజలు యోగాన్ని ఇస్తాయి. కన్యా రాశి వారికైతే ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు లభిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల్లో మీదైన శైలిని ప్రదర్శించగలుగుతారు. వ్యాపారస్తులకి లాభాలు గడించే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. మీ తర్వాత పుట్టిన వారితో మాత్రం ఏవైనా సరే చిన్న చిన్న వైరుధ్యాలు చోటు చేసుకోవచ్చు. కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక చిత్తా నక్షత్రం వారికి, ఉత్తరా నక్షత్రం వారికి మెరుగైన పరిస్థితి ఈరోజు ఉంటుంది. ఈరోజు మీరు సాధ్యమైనంత వరకు కూడా ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. తులారాశి వారు ఈరోజు కూడా మరి ఆర్థిక అంశాల్లో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది చెప్పదగిన సూచన. బయట నుంచి రావాల్సినవి ఏవైనా సరే సమయానికే వస్తాయి, కానీ వాటి మీరు సరైన పద్ధతిలో వినియోగించుకోలేకపోవటం అనేది అయితే ఉంటుంది. మానసికంగా ఎప్పుడు రెండు రకాల ఆలోచనలతో కొంత సతమతమయ్యే పరిస్థితి కూడా ఈరోజు ఎక్కువగానే ఉంటుంది. ఇక ప్రస్తుతం మరి భాగ్యస్థానంలో కుజుడి యొక్క సంచారం వల్ల నాన్నగారు, అటువైపు ఉండే బంధువుల పరంగా మధ్య మధ్యలో సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. వృశ్చిక రాశి వారికి అయితే కనుక ఈరోజు మార్పులతో కూడిన మంచి, అంటే ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు కానీ, కొత్తగా ఉద్యోగం రావాలని కోరుకునేవారు కానీ, వారి యొక్క పరిస్థితుల్లో కొంత మార్పులు, అంటే వాళ్ళు ఉన్న చోట కాకుండా వేరే చోట ఉద్యోగాలు లభించడం, అలాగే ఉద్యోగం చేస్తున్న వాళ్ళకి వారి యొక్క స్థాన మార్పులు కానీ, మరి వారి యొక్క సీట్ మార్పులు కానీ, ఇలాంటివి ఏమైనా సరే కొంతవరకు ఉండవచ్చు. ఇక ఇతరత్ర ఈరోజు చెప్పుకోదగిన సమస్యలు అయితే రావు, కానీ ప్రథమ సంతాన పరంగా కొంతవరకు ఏదైనా సరే అలజడి పడే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక జ్ఞాపక శక్తి కూడా కొంతవరకు ఇబ్బంది పెట్టడం అనేది ఉంటుంది. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. ధనుర్రాశి వారికి అయితే కనుక ఈరోజు మానసికంగా, శారీరకంగా ఎక్కువ అలసట అనేది కనిపిస్తుంది. అలాగే ఖర్చులు ఎంత నియంత్రణ చేద్దాం అనుకున్నప్పటికీ కూడా అలవి కాని పరిస్థితిగా మీకు అనిపించడం అనేది కూడా కనిపిస్తుంది. ఇక వృత్తి ఉద్యోగాల్లో మార్పుల కోసం ప్రయత్నించే వాళ్ళకి మార్పులు సంభవం అవుతాయి. తర్వాత కొత్తగా పెళ్లి కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మూలా నక్షత్రం వారికి, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి ఈరోజు ఎక్కువ అనుకూలత అనేది కనిపిస్తుంది. ఇక ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలు ఉండవు. ఈరోజు మీకు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మకర రాశి వారికి అయితే కనుక ఈరోజు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు గోచరిస్తున్నాయి. ఏదైనా దూర ప్రయాణాల్లో, ధార్మిక కార్యక్రమాల్లో, పుణ్యక్షేత్ర సందర్శనలో పాలు పంచుకునే అవకాశాలు లేకపోలేదు. అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్తగా ఉండటం అనేది మంచిది. ఇక భర్తకి భార్య అభివృద్ధి ఆనందకరంగాను, భార్యకు భర్త యొక్క ఆర్థిక అభివృద్ధి ఆనందకరంగాను, ఇరువురి మధ్య ఎంతో కొంత ఆనందం చోటు చేసుకునే పరిస్థితి అయితే ఈరోజు కనిపిస్తుంది. తర్వాత మీ దగ్గర పనిచేసే వాళ్ళతో మాత్రం ఏవైనా ఈరోజు సమస్యలు ఉత్పన్నమయ్యే పరిస్థితి ఉంది. కొత్తగా వివాహం కావాలి అనుకునే వాళ్ళకైతే కనుక ఈరోజు మరీ చెప్పుకోదగిన మేలైతే జరగదు. ఉన్నంతలో ఏదైనా మంచి జరిగితే అది ధనిష్ట నక్షత్రం వారికి ఉంటుంది. ఈరోజు మీకు వెంకటేశ్వర స్వామికి సంబంధించిన పూజలు ఉపయుక్తంగా ఉంటాయి. కుంభరాశి వారికి అయితే కనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీడియా రంగంలో ఉన్న వాళ్ళకి, ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి, బీమా రంగంలో ఉన్నవారికి, బ్యాంకింగ్ రంగంలో ఉన్నవారికి ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇక సంతాన పరంగా కూడా ఈరోజు ఎంతో కొంత
అభివృద్ధి లేదా వారి పరంగా ఏమైనా శుభవార్తలు వినటం కూడా సంభవించవచ్చు. ఇతరత్ర చెప్పుకోదగిన సమస్యలైతే కనిపించడం లేదు. ఈరోజు మీకు ఆంజనేయ స్వామికి సంబంధించిన పూజలు మేలు చేస్తాయి. మీన రాశి వారికైతే గనుక ఈరోజు ఎక్కువ శాతం మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్తగా వివాహం కావాలని ప్రయత్నించే వాళ్ళకి ఉత్తరభద్ర, పూర్వభద్ర వారికైతే గనక అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రేవతి నక్షత్రం వాళ్ళు వారి వైవాహిక విషయాల్లో స్థిరమైన నిర్ణయాలు తీసుకోక వారికి వారుగా ఇబ్బందులు కొని తెచ్చుకోవటం, లేదా ఇతరుల యొక్క ప్రభావంలో పడి వివాహాన్ని ఏదైనా సరే కొంత వాయిదాలు వేసుకుంటూ వచ్చే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తుంది. కనుక ఆ రకమైన తత్వం నుంచి బయటపడి కొంత ముందుకొస్తే తప్ప వీరికి అంత తేలిగ్గా వివాహం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. ఇక దూర ప్రాంతాలకి వెళ్ళాలి అనుకుంటే కనుక సాధ్యం అవుతుంది. ఈరోజు మీరు నరసింహస్వామికి సంబంధించిన పూజలు చేసుకుంటే లాభం ఉంటుంది.